పీడీ యాక్ట్ పెడతాం, లోపలేస్తాం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను. వే బ్రిడ్జిలో సాంకేతిక సమస్యలతో తమ గోదాముల్లో